మీ కరెంట్ అఫైర్స్ సిరీస్లో మరికొన్ని క్వశ్చన్స్. ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశం క్రిప్టో పేమెంట్ టూరిజం వ్యవస్థను ప్రారంభించింది? ప్రపంచంలోనే తొలిసారిగా క్రిప్టో పేమెంట్ టూరిజం వ్యవస్థను ప్రారంభించింది. ఆప్షన్ 4 భూటాన్ ఈ విధంగా ప్రారంభించింది క్రిప్టో పేమెంట్ వ్యవస్థను. అయితే భూటాన్ గురించి క్యాపిటల్ థింపు, కరెన్సీ ఏందని ఒకటి మనకి ఇంపార్టెంట్. ఎంగల్ట్రామ్, భూటాన్ ఈస్ ఎంగల్ట్రామ్ బీటీ అనేటువంటిది. ఓకేనా. వజ్రాయన బుద్ధిజం ఫాలో అవుతారు. 7.5 lakh పాపులేషన్ ఉంది. సో బార్డర్ స్టేట్స్ భూటాన్తో మనం షేర్ చేసేటి ఏవంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, వెస్ట్ బెంగాల్, సిక్కిం. ఇక సెకండ్ క్వశ్చన్, దేశంలో పూర్తిగా సౌరశక్తితో నడిచే తొలి అసెంబ్లీగా ఏది నిలిచింది? ఆప్షన్ 1 ఢిల్లీ. ఓకేనా. దేశంలో పూర్తిగా సౌరశక్తితో నడిచే తొలి అసెంబ్లీగా ఏది నిలిచిందంటే ఢిల్లీ. ఓకేనా. ఇండియాస్ ఫస్ట్ ఢిల్లీ అసెంబ్లీ టు రన్ ఫుల్లీ ఆన్ సోలార్. ఓకేనా. టు డిచ్ 2 crore పవర్ బిల్లు. సో 2 కోట్ల పవర్ బిల్లును అది సేవ్ చేస్తుంది. ఓకేనా. ఈ విధంగా ఇండియాలోనే ఫస్ట్గా ఏ అసెంబ్లీ నిలిచిందంటే ఢిల్లీ అసెంబ్లీ నిలిచింది. సో అంతా అది కాకుండా మనకు సోలార్ ఎనర్జీ ప్రొడ్యూసింగ్లో 2025లో అయితే 27.64 25 వరకు 2025 అయితే ఇంత గిగావాట్ ఎనర్జీతోని రాజస్థాన్ మనకు ఫస్ట్ లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ స్టేట్గా ఉంది సోలార్ ఎనర్జీ గురించి. ఆ తర్వాత ఏది గుజరాత్ ఉంది 18.13 GW, మహారాష్ట్ర 9.88, తమిళనాడు 9.77, 9.31 కర్ణాటక ఉంది. సోలార్ ఎనర్జీ ప్రొడ్యూసింగ్లో ఫస్ట్ స్థానం ఉన్నది ఏంటంటే రాజస్థాన్. ఆ తర్వాత గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక. ఇక థర్డ్ క్వశ్చన్, మంచు చిరుతల గురించి. మంచు చిరుతలు లద్దాఖ్లో ఎక్కువ 477 ఉన్నాయి. మంచు చిరుతల దినోత్సవం అక్టోబర్ 23. భారత్లో మొత్తం మంచు చిరుతలు 718. లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతం జంతువు మంచు చిరుత. ఎమిస్ జాతీయ పార్కులో మంచు చిరుతలు ఎక్కువగా ఉంటాయి. సో మంచు చిరుతల గురించి ఇవన్నీ స్టేట్మెంట్ కూడా. మంచు చిరుతల దినోత్సవం ఎంత అంటే అక్టోబర్ 23, కరెక్టే. ప్రపంచ మంచు చిరుతల దినోత్సవం. సో లద్దాఖ్లో ఎక్కువ ఉన్నాయి, ఇండియాలో 718. సో కేంద్రపాలిత జంతువు ఇది, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంత జంతువు మంచు చిరుత. ఎమిస్ జాతీయ పార్కులో మంచు చిరుతలు ఎక్కువ ఉన్నాయి. సో భారత్లో అతిపెద్ద జాతీయ పార్కు ఎమిస్ జాతీయ పార్కు లద్దాఖ్లో ఉంది. సో ఈ ఆల్ స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ఒకటి ఆప్షన్ 2. రీజనల్ ఇంటిగ్రేటెడ్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ మంత్రుల 6వ విడత సమావేశం ఏ దేశంలో జరిగింది? ఆప్షన్ 4 శ్రీలంక కొలంబోలో జరిగింది. రీజనల్ ఇంటిగ్రేటెడ్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ మంత్రుల 6వ విడత సమావేశం. ఆ తర్వాత భారత సైన్యం కోసం హ్యూమనాయిడ్ రోబోను ఎవరు తయారు చేస్తున్నారు? భారత సైన్యం కోసం హ్యూమనాయిడ్ రోబోను ఎవరు తయారు చేస్తున్నారు? ఆప్షన్ 1 డిఆర్డిఓ తయారు చేస్తుంది. డిఆర్డిఓలో ఏ బ్రాంచ్ ఎక్కడ తయారు చేస్తున్నది కూడా ఇంపార్టెంట్ మనకు. డిఆర్డిఓ సైంటిస్ట్ వర్కింగ్ ఆన్ హ్యూమనాయిడ్ రోబోట్ ఫర్ మిలిటరీ మిషన్స్ టు రెడ్యూస్ రిస్క్ ఫర్ ట్రూప్స్. సైన్యాల కోసము హ్యూమనాయిడ్ రోబోను తయారు చేస్తున్నారు. కాకపోతే ఏ బ్రాంచ్ మనకు పూణే బ్రాంచ్ అనేది ఇంపార్టెంట్. 6th క్వశ్చన్, ఫుడ్ ఫ్రైడ్ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ గురించి. 2025 సంవత్సరానికి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ విజేత డాక్టర్ మారియాంజెలే హంగ్రియా ఏ దేశ సూక్ష్మజీవ శాస్త్రవేత్త? ఈమె బ్రెజిల్కి చెందింది. ఓకేనా. ఆప్షన్ 4 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఈమెకు బ్రెజిలియన్ మైక్రోబయాలజిస్ట్ మారియాంజెలే హంగ్రియాకు 2025 ప్రపంచ ఆహార బహుమతి లభించింది. బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ BNF మరియు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించే సూక్ష్మజీవుల సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిలో ఆమె కృషికి ఈ విధంగా ఫుడ్ ప్రైజ్ రావడం జరిగింది. ఓకేనా. బ్రెజిలియన్ మైక్రోబయాలజిస్టు. సో ఇక ఫుడ్ ప్రైజ్ గురించి, వరల్డ్ ఫుడ్ ప్రైజ్ గురించి 1986లో నోబెల్ గ్రహీత నార్మన్ బోర్లాగ్ చేత స్థాపించబడ్డది. ఇది ఆహార పరిమాణం, నాణ్యత మరియు ప్రాప్యత మరియు వ్యవసాయాన్ని మెరుగుపరచడంలో చేసిన కృషిని గుర్తించే అత్యున్నత ప్రపంచ అవార్డు. ఈ వ్యవసాయం, పోషకాహారం, ఆహార సాంకేతిక మరియు ఆకలి నిర్మూలనలో ఆవిష్కరణలకు $5 లక్షలు ప్రదానం చేస్తుంది విన్నర్. మొదటి గ్రహీత భారతదేశానికి చెందిన MS స్వామినాథన్ 1987. ఎవరు? భారత అర్థ విప్లవ పితామహుడు. ఇక ఏ దేశ
పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన తొలి మహిళగా సుసాన్ లే రికార్డు నెలకొల్పారు. సుసాన్ లే రికార్డు నెలకొల్పడం జరిగింది. పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన తొలి మహిళ సుసాన్ లే. ఈమె ఆస్ట్రేలియా, ఓకేనా, ఆస్ట్రేలియాలో ప్రతిపక్ష నేతగా. నౌకారంగంలో శూన్య ఉద్గారాలు సాధించాలన్న లక్ష్యానికి అనుగుణంగా ప్రపంచంలో తొలి వాణిజ్య మిథనాల్ ప్లాంట్ను ఏ దేశం ప్రారంభించింది? నౌకారంగంలో శూన్య ఉద్గారాలు సాధించాలి, ఓకేనా. మిథనాల్ ప్లాంట్ను ఒక దేశం ప్రారంభించింది. సో 8వది డెన్మార్క్, ఓకేనా. శక్తి రంగంలో భారత్ ఇండియా పరస్పరం ఒప్పందం కూర్చుకున్నాయని నిన్నటి వీడియోలో మాట్లాడినాం, ఓకేనా. డెన్మార్క్ రాజధాని ఏంది? కోపెన్హాగన్. ఈ దేశము నౌకారంగంలో శూన్య ఉద్గారాలు సాధించాలని, ఓకేనా, ప్రపంచంలో తొలి మిథనాల్ ప్లాంట్ను ప్రారంభించింది. బ్రిక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ 2 హర్వంశ్ చావ్లా మనకు బ్రిక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చైర్మన్గా నియమితులు కావడం జరిగింది, హర్వంశ్ చావ్లా. నెక్స్ట్ క్వశ్చన్, బుకర్ ప్రైజ్ గురించి. 2025 ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ కన్నడ రచయిత బాను ముస్తాక్, అనువాదకురాలు దీపా బస్తీకి వచ్చింది. బాను ముస్తాక్ హార్ట్ ల్యాంప్ పుస్తకాన్ని దీపా బస్తీ ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2వ భారతీయురాలు బాను ముస్తాక్. 2022లో టాంబ్ ఆఫ్ సాండ్ బుక్ రచయిత్రి గీతాంజలి శ్రీ, అనువాదకులు డైసీ రాక్వెల్కు బుకర్ ప్రైజ్ వచ్చింది. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ పొందిన మొదటి భారతీయురాలు గీతాంజలి శ్రీ. సో ఇవన్నీ స్టేట్మెంట్లు కూడా మనకు కరెక్టే, ఓకేనా. సో ఈ సంవత్సరము 2025 ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ విజేత ఎవరంటే బాను ముస్తాక్, అనువాదకురాలు దీపా బస్తీకి, ఓకేనా. ఈమె రాసినటువంటి హార్ట్ ల్యాంప్ పుస్తకాన్ని దీపా బస్తీ ఇంగ్లీష్లోకి అనువాదం చేయడం జరిగింది. సో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ పొందిన 2వ భారతీయురాలు బాను ముస్తాక్, తొలి ఆమె అయితే గీతాంజలి శ్రీ అన్నటువంటి, ఓకేనా. సో ఆప్షన్ 2 అనేటువంటిది మనకు ABCD స్టేట్మెంట్ కరెక్ట్. కెనడా విదేశాంగ మంత్రిగా నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరు? కెనడా విదేశాంగ మంత్రిగా నియమితులైన భారత సంతత వ్యక్తి ఎవరు? కెనడా విదేశాంగ మంత్రిగా నియమితున్న భారత సంతతి వ్యక్తి ఎవరనంటే ఆప్షన్ 3 అనితా ఆనంద్, ఓకేనా. అనితా ఆనంద్ కెనడా విదేశాంగ మంత్రిగా నియమితులు కావడం జరిగింది. సో ఈమె ప్రైమ్ మినిస్టర్ PM రేసులో కూడా ఉండే. ఈమె భారత సంతతికి చెందిన వ్యక్తి అనితా ఆనంద్. ఫస్ట్ ఎక్స్టర్నల్ మినిస్టర్ అన్నట్టు ఈమె భారత సంతతికి చెందిన ఆమె.